ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతిపెద్ద నీచుడు, నికృష్టుడు, దౌర్భాగ్యుడు, 420 గాడు, సైకో అయినటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఊహించినటువంటి భారీ షాక్ అని చెప్పుకోవచ్చు. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. దెబ్బకి జగన్మోహన్ రెడ్డి బెంగళూరు నుంచి పారిపోవడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నట్టుగా తెలుస్తా ఉంది. అసలు ఇంతకీ జగన్మోహన్ రెడ్డి అంతటి తప్పుడు పని ఏం చేశాడు, డీకే శివకుమార్కి ఎందుకు కోపం వచ్చింది, ఏంటా కథ అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి డెకాయిట్ గాడు ప్రతి దాంట్లో తప్పుడు పనులు, అవినీతులు, అరాచకాలు చేయాలనుకుంటాడు. అయితే ఈసారి వీడు చేసినటువంటి తప్పుడు పనికి బెంగళూరు ప్యాలెస్ లో కూర్చొని వీడి లేపినటువంటి పుకార్లకి, చేసినటువంటి తప్పుడు పనులకి ఇవాళ కర్ణాటక డిప్యూటీ సీఎంగా కాంగ్రెస్ పార్టీలో మోస్ట్ పవర్ఫుల్ నాయకుడిగా ఉన్నటువంటి డీకే శివకుమార్ తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేసినట్టుగా తెలుస్తా ఉంది. ఒరే డెకాయిట్గా నువ్వు అత్యంత ఘోరంగా, నీచంగా 39% ఓట్లకు పడిపోయి 11 సీట్లకి ఓడిపోయి సొంత చెల్లిని మోసం చేసినటువంటి దౌర్భాగ్యుడివి వచ్చి కర్ణాటక మాకు తెలంగాణకు పోవాలంటే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నాడు కాబట్టి, నీకు రొంకముగుడు కాబట్టి, ఆంధ్రలో ఉన్నాడంటే నీకు మొహం చెల్లక ప్రజలు వచ్చి నీ మీద చెప్పుతో చీపుర్లతో కొడతారేమో అనేటువంటి భయంతో, ఆందోళనతో వచ్చి మా రాష్ట్రంలో బెంగళూరులో దాక్కున్నది కాకుండా నా మీద విషపు ప్రచారం, అబద్ధ ప్రచారం, అసత్య ప్రచారం చేస్తున్నామంటారు. లత్కోరుగా నీ అంతు చూస్తా అన్నట్టుగా రెస్పాండ్ అయినట్టుగా తెలుస్తూ ఉంది. అసలు డీకే శివకుమార్కి అంత కోపం ఎందుకు వచ్చింది, ఈ 420 జగన్ గాడు ఏం తప్పుడు పని చేశాడనేది ఒకసారి మనం గమనిస్తే గత కొద్ది రోజులుగా మనం చూస్తా ఉన్నాం. ఈ జగన్ గాడికి అత్యంత నీచంగా 11 సీట్లు వచ్చినాయి, ఎమ్మెల్యే సీట్లు. ఆ 11లో ఈడు ఒకడు పోతే 10, ఆ 10 మందిలో ఎవడు ఉంటాడు ఎవడు పోతాడో తెలియదు. గెలిచినటువంటి 4 ఎంపీల్లో ఎవడు ఉంటాడు ఎవడు పోతాడో తెలియదు. అసలు ఆ పార్టీ ఉంటుందో లేదో ఎవడికి తెలియదు. ఈ నేపథ్యంలో వీడు పులివెందులు పోయి 2 రోజులు పులివెందుల ప్రజలు కూడా ఈయన కొట్టడానికి వచ్చారు. ఆ నేపథ్యంలో ఆ నుంచి మెల్లగా సారుకున్నాడు, ఎవడికి చెప్పకుండా బెంగళూరు పోయాడు. యలహంకలో ఉన్నటువంటి 32 ఎకరాల ప్యాలెస్ ప్రజాధనం దోచుకొని వేలాది కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్ర ప్రజల సొమ్ముతో కొట్టుకున్నటువంటి ప్యాలెస్కు పోయాడు ఈ నీచుడు. అయితే ఆడికి పోయి కాముకున్నాడా, ఆడ ప్రొటెక్షన్ కోసం, ఆడ పుకార్ల కోసం ఏం చేశాడు, నా పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తాను, అది కూడా డీకే శివకుమార్తో గతంలో నాకు ఉన్నటువంటి సన్నిహిత సంబంధాలతో నేను మాట్లాడేశాను, షర్మిలాని కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు తోసేస్తే నేను నా పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తాను అనేటువంటి ప్రతిపాదన డీకే శివకుమార్ దగ్గరికి ఈ యొక్క డెకాయిడ్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకెళ్లినట్టుగా, డీకే శివకుమార్ దానికి అంగీకరించినట్టుగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో సోనియా గాంధీ గారితో, రాహుల్ గాంధీ గారితో నేను మాట్లాడతాను, షర్మిలాని మా పార్టీ నుంచి పీకి పాడేస్తాను, నేను నా పార్టీలో విలీనం చేసి నీకు ఆంధ్ర రాష్ట్ర పిసిసి అధ్యక్ష బాధ్యతలు ఇప్పిస్తాను అని డీకే శివకుమార్ చెప్పినట్టుగా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వాడి 420 పార్టీ ఇక ఎత్తిపోబోతా ఉంది. ఎందుకంటే ఇవాళ భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం పార్టీ కూటమిగా ఉన్నాయి. పైగా కేంద్రంలో భారతీయ జనతా పార్టీకి పూర్తి మెజారిటీ రాలా, తెలుగుదేశానికి వచ్చినటువంటి 16 ఎంపీల అవసరం వాళ్ళకు ఉంది. కాబట్టి వాళ్ళు ఇక జగన్మోహన్ రెడ్డికి ఏ రకంగా సహకరించాలనేటువంటి భయంతో ఇంకో నేషనల్ పార్టీ అండుంటే కనీసం పోరాటం చేయొచ్చు. ఈడెట్టా ఈడు చేసిన 420 పనులకి వాళ్ళ బాబాయిని నరికి చంపిన దానికి వాడి తమ్ముడు జైలుకు పోతాడు. ఆ తర్వాత మెల్లగా జగన్మోహన్ రెడ్డి కూడా పోవాల్సిందే తప్పదుగా. అది కాకుండా 11 సిబిఐ, 8 ఈడీ ఛార్జ్ షీట్లు, 32 ఓవరాల్ కేసులు ఈ 420 గాడి నికృష్ట బతుకు మీద. కాబట్టి ఏదో ఒక రోజు నేను జైలుకు పోతా, అప్పుడు నా పార్టీ బతకదు, ఇంకా నాకు అండాదండా ఉండదు. కాబట్టి నా పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తే ఆ పార్టీ రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా నాకున్నటువంటి ఓటు బ్యాంకు, నా వ్యవహారం, నా కథ చూసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఆంధ్ర రాష్ట్రంలో బలపడడం కోసం వాళ్ళు వచ్చే ఎన్నికల్లో గెలవాలి కాబట్టి, ఎందుకంటే వరుసగా 3 సార్లు బీజేపీ గెలిచింది కాబట్టి, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పోటాపోటీలోకి వచ్చింది కాబట్టి వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుంది, ప్రజా వ్యతిరేకత భారతీయ జనతా పార్టీ మీద వస్తుంది. కేంద్రంలో వచ్చే ఎన్నికల్లో 2029లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి అవకాశం ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు నాతో వచ్చేటువంటి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి నేను కాంగ్రెస్ పార్టీతో ఉంటే కాంగ్రెస్ పార్టీ నన్ను కేసుల నుంచి ఇంకో దాని నుంచి కనీసం నాకు సహకరించి, నాకు అండగా ఉండి ధర్నాలు చేసి వాళ్ళ లాబింగ్ వాళ్ళు చేస్తారు. వాళ్ళు తేలేకపోయినా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత నన్ను బయటపడేస్తారనేటువంటి ఆశతో. ఎందుకంటే గతంలో కూడా వాళ్ళు కాలు పట్టుకునే కదా బెయిల్ మీద బయటకు వచ్చి 10 సంవత్సరాలుగా బెయిల్ మీద బయట తిరుగుతూ 5 సంవత్సరాలుగా కనీసం కోర్టు విచారణకు పోకుండా నేను ముఖ్యమంత్రి అని చెప్పి, ఇప్పుడు వీడు మాజీ ముఖ్యమంత్రి, పైగా వీడు ప్రతిపక్ష నేత కూడా కాదు, వీడికి 11 సీట్లేక 18 రాలేదుగా వీడికి. అందుకని వీడు ఇక కోర్టుకు కూడా పోవాలి విచారణ, కేసుల విచారణకి. కాబట్టి ఎన్ని తప్పించుకోవటానికి కాంగ్రెస్ పార్టీ అండ కోసం, సహకారం కోసం వీడు ఆశిస్తూ డీకే శివకుమార్ మీద నిందేశాడు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డిని తీసుకుంటే ఎవడి క్రెడిబిలిటీ పోద్ది? షర్మిలాకి అన్యాయం చేసింది అవదా కాంగ్రెస్ పార్టీ? పైగా ఆ కాంగ్రెస్ పార్టీ నన్ను అరెస్ట్ చేసింది, మా నాన్న చేసింది చేసిందని విమర్శలు చేసినటువంటి 420 జగన్ గారిని కాంగ్రెస్ పార్టీ తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ యొక్క క్రెడిబిలిటీ పోతుంది. కాబట్టి వాళ్ళు తీసుకోరు. కాబట్టి వీడు పుకారు లేపేటువంటి ప్రయత్నం చేశాడు. దీనిపై
డీకే శివకుమార్ షర్మిలతో చాలా బాగుంటాడు, అది మనందరికీ తెలుసు. కాబట్టి ఒరే నువ్వు పుకారులు లేపి నువ్వు సేఫ్గా ఉండటం కోసం నన్ను నీ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటావా లత్తుకోరుగా, అసలు మహారాష్ట్రంలో కూడా నేను ఉండనియను బఫూన్గా అన్న టైపులో. ఎందుకంటే షర్మిలకి ఆస్తులు వాటాలు ఇవ్వాల. జగన్మోహన్ రెడ్డి ఆస్తులు ఎక్కువ ఎక్కడ ఉన్నాయి, కర్ణాటకలో ఉన్నాయి, తెలంగాణలో ఉన్నాయి. కాబట్టి ఆ ప్రభుత్వాలు ఇన్వాల్వ్ అయిపోతే షర్మిలకి మ్యాక్సిమం ఆస్తులు ఇచ్చేయచ్చు, తోసేయచ్చు, ఏదో ఒక రకంగా. ఇవన్నీ డిస్ప్యూట్లే కదా, ఇదంతా అక్రమంగా సంపాదించుకున్నదే కదా. కాబట్టి డీకే శివకుమార్ ఇట్లాంటి తప్పుడు ప్రచారాలు చేస్తే మర్యాద ఉండదు. ఈ జగన్మోహన్ రెడ్డి అనేవాడిని నేను కలవలేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో విలీనం గురించి నేను మాట్లాడలేదు అని తెగేసి చెప్పేయడంతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నాయకులకి, జగన్మోహన్ రెడ్డి సన్నిహితులకి తీవ్ర వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఇంకోసారి మా పేరు ఈ విధంగా దుర్వినియోగం చేస్తే మేము ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టాం, ఈ 420 కానీ మా పార్టీలోకి తీసుకోం. షర్మిలాకి అన్యాయం చేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో మేము చులకన అవ్వదలుచుకోవట్లేదు. మా పార్టీ ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో గెలుస్తూ ఉంది. ఈ 420 కూడా మాకు అవసరం లేదు, దీన్ని పెట్టుకుంటే మాకే నష్టం అని చెప్పి ఆగ్రహం వ్యక్తం చేయడంతో జగన్మోహన్ రెడ్డి కర్ణాటక నుంచి కూడా పారిపోవడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది.